కేరళ సీఎం ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరుగుతోన్న సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు కేరళం కాంగ్రెస్ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు సతీశన్, రమేష్ చెన్నితల అండ్ కేసీ వేణుగోపాల్. అయితే వీళ్లలో ఎవరిని సీఎం పదవి వరిస్తుందన్నది ఇప్పుడు క్వశ్చన్గా కనిపిస్తోంది. అయితే సీఎం పదవి తనకే ఇవ్వాలని వీడి సతీశన్ అడుగుతున్నారు. అలాగే రమేష్ చెన్నితల కూడా గతంలో ఒకసారి నేను త్యాగం చేశాను, నాకు కావాలి అంటున్నారు. సో వీళ్ళిద్దరి నేపథ్యంలో థర్డ్ ప్లేయర్ కేసీ వేణుగోపాల్కి అదృష్టం వరించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్పై చూస్తున్నాం మనం. ఓకే, ఒక్కసారి వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడి సతీశన్కి ప్రజా మద్దతు చాలా ఎక్కువ ఉంది. గ్రౌండ్లో చాలా మద్దతు ఉంది వీడి సతీశన్కి. వేరాజ్ రమేష్ చెన్నితల గతంలో విమెన్ చాందీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు ఈయన కూడా సీరియస్ కంటెండర్. కానీ ఆ రోజు ఉమెన్ చాందీ కోసం ఈయన తన పదవిని వదులుకున్నారు. విమెన్ చాందీకి మార్గం సుగమం చేశారు. సో ఇప్పుడు ఆ నేపథ్యంలో నన్ను ఈసారి కూడా డిసప్పాయింట్ చేస్తారా అని ఈవెన్ అడుగుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం చాలామంది ఎమ్మెల్యేల మద్దతు నిజానికి వీడి సతీశన్ కంటే రమేష్ చెన్నితలకే ఉంది. సో వీళ్ళిద్దరే మెయిన్ కంటెండెంట్స్. అసలు కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో ఉంటారు. ఆయనకి కేరళంలో ఉండే గ్రౌండ్కి సంబంధం లేదు. కానీ మరి ఈయన ఎందుకు వచ్చారు? ఒకవేళ వీళ్ళిద్దరినీ సాటిస్ఫై చేయలేని పక్షంలో థర్డ్ ప్లేయర్ తెర మీదకి తీసుకురావచ్చు మధ్య మార్గంగా. అందుకని కేసీ వేణుగోపాల్ తెర మీదకి వస్తున్నారు. అదర్వైజ్ నిజానికి వీళ్ళిద్దరి మధ్య పెద్ద పోటీ ఉంది. వీళ్ళిద్దరిలో కూడా ప్రజా మద్దతు ఉన్నది వీడి సతీశన్కి, ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది రమేష్ చెన్నితలకి. ఈ నేపథ్యంలోనే ఎవరి పేరు చెప్పాలి అనేది ఈవెన్ పరిశీలకులు అజయ్ మాకన్కి అండ్ ముకుల్ వాస్నిక్ కూడా అర్థం కాలేదు. అందుకే వీళ్ళిద్దరూ తీసుకుని పైకి వెళ్ళారు. కేంద్రం దగ్గరికి, సెంట్రల్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు సెంట్రల్ పార్టీ ఖర్గే, రాహుల్, వీళ్ళు పరిశీలకులు అందరూ కలిసి కూర్చొని సమావేశం అవుతున్నారు. సో మరికొద్ది సేపట్లోనే కేరళం నెక్స్ట్ సీఎం ఎవరో కూడా తేలిపోబోతోంది. అయితే ఎవరో ఒకరిని డిసప్పాయింట్ చేయాలి కాబట్టి వీళ్ళిద్దరిలో వాళ్ళని సర్ది చెప్పడం కోసం పిలిపించి మాట్లాడే అవకాశం లేకపోలేదు. సో కేసీ వేణుగోపాల్, సతీశన్ అండ్ రమేష్ చెన్నితల వీళ్ళ ముగ్గురులో ఎవరికి ముఖ్యమంత్రి పదవి రాకపోతుంది సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, తేలిపోబోతోందా మరికొద్ది సేపట్లో? క్లారిటీ రాబోతుందా? ఇంకా సమీక్షలు, సమావేశాలు జరుగుతున్నాయా? ఎస్, కేరళం ముఖ్యమంత్రి ఎవరైనా సంబంధించి ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పినట్లుగా ముగ్గురు పేర్లు వీడి సతీశన్, రమేష్ చెన్నితల, అలాగే కేసీ వేణుగోపాల్, ఈ ముగ్గురులో ఒకరిని అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఒక కీలక సమావేశం జరుగుతుంది. కేరళం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీతో పాటుగా ఇటు కేసీ వేణుగోపాల్, అలాగే రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గే, ఈ నలుగురు కూడా కేరళం ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా పరిశీలకులుగా ఉన్న ముకుల్ వాస్నిక్, అలాగే అజయ్ మాకెన్ కూడా ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశమయ్యి అటు యూడీఎఫ్లో ఉన్న భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు కూడా ఇటు పరిశీలకులు తెలుసుకుని రావడం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు 47 మంది కేసీ వేణుగోపాల్కి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే జాతీయ నాయకత్వం దగ్గర వ్యక్తి, అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కేసీ వేణుగోపాల్ చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆయన పేరు వస్తుంది. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ బైపోల్కి వెళ్ళే ఆలోచన, అలాగే పార్టీ నీడ్స్ ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా అవసరం కాబట్టి కేసీ వేణుగోపాల్ని రాష్ట్ర స్థాయికి పంపిస్తారా? గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చాలా కీలక బాధ్యతల్లో ఉన్నారు. సో ఇటువంటి క్లిష్ట సమయంలో ముఖ్యంగా ఇండియా అలయన్స్ సమన్వయం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో రమేష్ చెన్నితల, అలాగే ఇటు సతీశన్, ఈ ఇద్దరిలోనే ఒకరిని ఎంపిక చేయబోతున్నారు. ప్రస్తుతం పిసిసి సన్నీ జోసెఫ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ఎవరైతే ముఖ్యమంత్రిగా అయితే సమర్థవంతంగా పరిపాలన కొనసాగించవచ్చు, ఇటు అన్ని అంశాలని బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేయబోతోంది. సో చర్చలు జరుగుతున్నాయి. సో ఎట్ ఎ టైం క్లారిటీ వస్తుందా, లేక ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తారా, దీనికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో
కొంత స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి బహిరంగంగానే ముఖ్యమంత్రి పదవి రాకపోతే వీడి సతీశన్ కానీ రమేష్ చెన్నితల కానీ విముఖత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో చూడాలి మరి ఎంతవరకు కాంగ్రెస్ అధిష్టానం అందరికీ ఆమోదయోగ్యకరమైన ముఖ్యమంత్రి ఎంపిక చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సత్యం. రైట్ గోపి.